భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. రామగుండం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతబూని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. దేశ సమైక్యత ఐక్యతను చాటేలా ర్యాలీ కొనసాగింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా దేశభక్తిని చాటాలని కోరారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను విద్యార్థులకు గుర్తు చేస్తూ యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యమని అన్నారు. ప్రతి పౌరుడు జాతీయ జెండాను గౌరవించాలని, దేశ అభివృద్ధిలో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ను విజయవంతం చేయాలని కోరారు. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम। मातरम मातरम ఈరోజు ఎందుకు మనందరం కూడా ఇక్కడ అసెంబ్లీ అయినామో తెలుసా అందరికీ? దానికోసము మనందరం కూడా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో ఏదైతే హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా ఈ దేశ సమైక్యతను, సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ దేశం కోసం అమరులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు దేశభక్తుల త్యాగాలను గుర్తుంచుకోవాలనే ఒక స్ఫూర్తితోని ఈరోజు ప్రతి ఇంటికి మువ్వన్నెల జెండాను అందజేయాలనే సంకల్పంతో భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా అభియాన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గోదావరిఖండ్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఏదైతే ఈ గోదావరిఖండ్ నుంచి చాలా ఏరియా నుంచి వచ్చినటువంటి దేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ స్టేట్ కాల్ పిలుపు మేరకు మరి హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి పైన కూడా మన యొక్క జాతీయ జెండాని దేశభక్తితోని మరి నిలుపుకోవాల్సిన ఈ యొక్క 3 రోజులు 10 నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు భారతదేశం అంతా కూడా ఒక మంచి పండుగ వాతావరణంలో మరి దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం చాలా సంతోషకరం. మరి ఇక్కడ ఉన్న రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ప్రతి ఇంటి పైన కూడా వారి యొక్క దేశభక్తిని చాటుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే మన జాతీయ జెండా అనేది మన దేశభక్తికి, మన జాతీయ ఐక్యతకు చిహ్నం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి పేరు పేరున వారి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. భారత్ మాతా.